హలో అండి, ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ప్రతి సెకండ్ అబ్జర్వ్ చేసి వీడియోని అయితే చూడండి అండి. ఎందుకోసం చెప్తున్నా అన్నది మీకే అర్థమవుతుంది. అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సిచ్యువేషన్ అయితే మాకు ఫస్ట్ టైం జరిగిందనమాట. జనానికి కష్టపడటానికి ఒళ్ళొంగక ఇలాంటి పనులు అయితే చేస్తున్నారండి. ఎంత పద్ధతిగా ఎంత డీసెంట్ గా వచ్చాడో. అసలు విషయం ఏంటి అంటే ఇక్కడ పైన వచ్చేసి మా పిల్లలు లోపల పడుకొని నిద్రపోతున్నారు. ఇతను ఎవరో పీజీ కావాలని మాత్రం వచ్చి సైలెంట్ గా పైకి వచ్చి వాళ్ళు నిద్రపోతున్నారా లెగుస్తున్నారా అని చెప్పి చూసారు కదా, వెనక్కి ముందుకి 3 సార్లు అయితే తిరిగాడండి. వీక్ డేస్ లో అయితే అందరూ లేచి ఉంటారు కదా, ఈ రోజు సండే కావడంతో మా పిల్లలు ఇంకా లేవలేదు. వీడిని చూస్తే నిజంగా చెప్పు తీసుకొట్టాలన్నంత కోపం వచ్చింది నాకైతే. ఇలాంటి వాళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళని ఏడిపించుకుని తింటారు అనమాట. చివరికి వచ్చి పక్క నుంచి మా పర్సన్ వస్తున్నారా ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి అటు ఇటు చెక్ చేసుకొని లాస్ట్ కి వచ్చి ఏం చేశాడో చూడండి. వీడిని కన్నందుకు వీళ్ళ తల్లిదండ్రులు సిగ్గుపడాలో లేకపోతే ఏమనుకోవాలో నాకైతే అర్థం కాలేదు. చూసారు కదా, మళ్ళీ వెనక్కి తిరుగుతూ ఇలాంటి వాళ్ళు మన హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. గల్లీ గల్లీకి ఉన్నారండి, అన్ని చోట్ల ఉన్నారనుకోండి. లాస్ట్కి వచ్చేసి రూమ్ లోకి వెళ్ళి 35,000 రూపాయల ఫోన్ అండి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. చూసారా.